భారత్ 180 న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఏపీఓ ఎన్జీఓ భవనంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కోట్రేస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యలు, డిఎస్సి నోటిఫికేషన్ వంటి సమస్యలపై ప్రభుత్వానికి పలు డిమాండ్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాయదుర్గం తాలూకా కార్యవర్గ సభ్యులు యోగేంద్ర, సునీల్, దినకర్, తేజ తదితరులు పాల్గొన్నారు. 6,100 పోస్టులు వదలడాన్ని అఖిల భారత యువజన సమితి ఏఐవైఎఫ్గా పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఏదైతే ఇవాళ మీరు మరి ఎన్నికల అనంతరం హామీలు ఇచ్చారో పూర్తిగా 26,000 పోస్టుల్ని భర్తీ చేయండి. మరి అదేవిధంగా ప్రైమరీ స్కూల్లోనూ అదేవిధంగా హై స్కూల్లోనూ చాలా మంది మరి పీఈటీ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఆడుదాం ఆంధ్ర పేరు పెట్టారే తప్ప ఆడుదాం ఆంధ్రలో పూర్తిగా విఫలం చెందింది. అదేవిధంగా అందులోనే మరి ఏదైతే విద్యార్థులు క్రీడా పోటీలను ప్రోత్సహించడానికి కూడా అందులో ఆ పోస్టులు ఏవైతే పీఈటీ పోస్టులు ఉన్నాయో వాటిని కూడా దాంట్లో భర్తీ చేసి మరి క్రీడా ఆసక్తిని అదేవిధంగా క్రీడాకారులను పెంపొందించే విధంగా మరి రూపుదిద్దే విధంగా మరి ఆ కోర్సులు కూడా భర్తీ చేసి మరి మెగా డేస్ కూడా నిర్వహించాలని చెప్పేసి అఖిల భారత యువజన సమితి ఏఐవైఎఫ్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఈ మినీ డిఎస్ ని వ్యతిరేకిస్తున్నాం. ఇది మెగా డిఎస్ కాదు, మరి దగాకో డిఎస్ అని చెప్పేసి అఖిల భారత యువజన సమితి ఏఐవైఎఫ్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ దగాకో డిఎస్ ని ప్రవేశపెట్టకూడదని చెప్పేసి నిరుద్యోగులు ఇప్పుడే అసంతృప్తితో ఉన్నారు. నిరుద్యోగులకు ఈ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు. ఏదైనా పరిశ్రమలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేశారంటే చేసింది లేదు. ఏ రకంగా కూడా నిరుద్యోగులకి ఆదుకోకపోగా కనీసం ఇప్పుడైనా చేస్తారని చెప్తే మరి అరకొరగా 6,100 పోస్టులు ఏ రకంగా మీరు వదిలారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల పక్షాన గట్టిగా అడుగుతున్నాం. వెంటనే కూడా 26,000 పోస్టులు ఖచ్చితంగా భర్తీ